ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల. ఈ పల్లెకి మనకి మా కుటుంబానికి గత 50 సంవత్సరాల నుంచి విడదీయరానటువంటి బంధం. ఏం జరిగినా ఈ గ్రామం, అలాగనే మా కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా పల్లె మొత్తం కలిసి వచ్చి మా కుటుంబానికి అండగా ఉన్నటువంటి రోజుల్ని మేమంతా గుర్తుపెట్టుకునే ఉన్నాం. అవి మర్చిపోయేటటువంటి సంఘటనలు కాదు. ఆ రోజు చర్చి కట్టుకుంటామని అడిగినప్పుడు నాన్నగారు ఆ చర్చికి స్థలాన్ని ఇవ్వటం, తర్వాత గవర్నమెంట్ ద్వారా కూడా ఆ రోజున 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం, తర్వాత అందరూ కలిసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి కూడా చర్చిని బ్రహ్మాండంగా నిర్మించుకోవడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఎవరైతే పెద్దలు ఉన్నారో కుల పెద్దలు, అలాగనే పాస్టర్సు ఘనంగా ప్రేయర్లు చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి పల్లెవాసులే కాదు, అలాగనే రైతులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగనే మన ఎమ్మెల్యే గారు కూడా, చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులే కాదు, అలాగనే పల్లెల్లో ఉన్నటువంటి మీరు కూడా అందరూ కూడా ఆయనకి సుపరిచితులే. గత 30-35 సంవత్సరాల నుంచి ఏ చిన్న విషయం వచ్చినా మన గ్రామం నుంచి ఎక్కువ శాతం మంది మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితులు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, అలాగనే ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కూడా ముందుంటారు. మన గ్రామాన్ని ఆదుకోవటానికి వాడు ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి, ఈ పల్లెలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. మనవాళ్ళు గుడి ప్రారంభోత్సవానికి, చర్చి ప్రారంభోత్సవానికి రమ్మని అడిగినప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది, అందరూ కలిసి చేసుకోండి, పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి మాట రానివ్వకుండా. అలాగనే రాబోయే రోజుల్లో ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడ ఏమన్నా పెండింగ్ వర్కులు ఉంటే ఆ పెండింగ్ పనులన్నింటినీ కూడా ప్రభుత్వం ద్వారా అన్ని పనులు ఈ 3 సంవత్సరాల్లో క్లియర్ చేయడానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా సంతోషంగా అంగీకరించి ఉన్నారు. అలాగనే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మొదట వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. మన మాజీ సర్పంచ్ చిన్నాక్ కానీ, యాకోబుక్ కానీ, అలాగనే శ్యామోళ్ళకి కానీ, రమేష్ వాళ్ళకి కానీ అందరికీ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళని పిలుచుకోండి, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఆ దేవుడి యొక్క కార్యక్రమాన్ని సుఖంగా అందరూ సంతోషంగా ఉండేటట్టుగా నిర్వహించమని చెప్పడం కూడా జరిగింది. ప్రజలందరికీ కూడా ఈ జొన్నలగడ్డ బాప్టిస్ట్ చర్చి ఈ స్వర్ణోత్సవానికి మనం అందరం కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని మన టౌన్ చర్చి ఎలీసా పాస్టర్ గారు, మేరమ్మ గారు, అదేవిధంగా మన సంఘ కాపరి రవి గారు, మన స్వర్ణకుమార్ గారు, వేదమణి గారు అందరూ కూడా దీవించారు. ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడ మనం అందరం కూడా ఇవాళ గుర్తుపెట్టుకుంది ఎవరిని? ప్రభువుతో పాటు నల్లపాటి చంద్రశేఖర్ గారిని గుర్తుపెట్టుకున్నాం. అంటే ఎవరైతే దానం చేశారో, ఎవరైతే మరి నీతి నిజాయితీ కొండి మంచి కార్యక్రమాన్ని చేస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే, స్మరించుకోవడం అనేది మన అలవాటు. మరి అదే మనకి బైబిల్లో ప్రభువు చెప్పడం జరిగింది. ప్రతిరోజు మనం బైబిల్ చదువుతూ ఉంటాం. బైబిల్ చదివినప్పుడు మరి దైవకులు చదివితే ఒక విధమైన అర్థం వస్తుంది, దైవజనులు చదివితే ఒక అర్థం వస్తుంది.
చిన్నపిల్లలు చదివితే వేరే అర్థం వస్తుంది. అంటే ప్రతి పదానికి 10 రకాల అర్థాలు ఉంటాయి. ఎవరికి అర్థం కాని రీతిలో మనం నిత్యం చదువుతున్నా కానీ 2000 సంవత్సరాల నుంచి మనం చదువుతున్నా కానీ దానిలో అర్థం అనేది ఇప్పటికీ పూర్తిగా ఎవరికి తెలియదు. భగవద్గీత ఎంత బలంగా ఉంటుందో, బైబిల్ ఎంత బలంగా ఉంటుందో, అదేవిధంగా ఖురాన్ కూడా ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అంటే ఏ మతంలో అయినా కానీ, ఏ గ్రంథంలో అయినా కానీ ఒక మంచి నడవడిక ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, పేదవాళ్ళకి అండగా ఉండి వాళ్ళ సహాయంగా ఉండాలని చెప్పి మరి దైవజ్ఞులు కూడా రోజు చెప్తూనే ఉంటారు, దైవజనులు వింటూ ఉంటారు. అందుకని ఒక మంచి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలంటే ఒక మంచి నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు మనకి స్థలాన్ని ఇవ్వాలి, స్థలదానం చేయాలి. మరి దైవజనులందరూ కూడా దాన్ని కట్టుకోవాలి. ఇవాళ మంచి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి మన దైవజ్ఞుల చేతి మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేశారు. గ్రామ పెద్దలు, మండల పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా చిన్నారులందరూ కూడా మరి ఎంత శ్రద్ధగా వింటున్నారంటే శనివారం ఆదివారం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం బాగా అలవాటు అయిపోయింది పిల్లలందరికీ కూడా. ఒక మంచి ప్రవర్తనకి అది మంచి నాంది. పిల్లలు ఏంటంటే ఈ టైం ప్రకారం ఇలా చేస్తే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి చదువుతూ ఉంటే స్కూల్లో కూడా బుక్స్ అలానే చదువుతారు బాగా. అది ఒక మంచి అలవాటు నేర్పడం అనేది చాలా మంచి పద్ధతి. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామం